ఈ COVID-19 అనే డేటా సెట్ ఒకటి చేద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే నాకు ఏమైందంటే ఒక బటన్ అనేది దాని యొక్క హోమ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. వెంటనే మీరు ఇక్కడికి వెళ్తే టాప్ రైట్ కార్నర్లో మనకి ఏముంటుందంటే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఏంటిదంటే డౌన్లోడ్ అని. ఆ డౌన్లోడ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. వెంటనే మీకు ఏమవుతుందంటే కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్తుంటే ఏమైందంటే మీకు కింద ఒక బటన్ ఉంటుంది అనమాట. డౌన్లోడ్ డేటా సెట్ యాజ్ ఏ జిప్ ఫైల్ అంటారు. ZIP జిప్ ఫైల్గా మనకి ఏమైందంటే డౌన్లోడ్ అయ్యింది అనమాట. వెంటనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఏమైందంటే తన యొక్క MB వచ్చేసరికి 8 10 ఉంటుంది అనమాట. ఆ MB అనేది డౌన్లోడ్ అయిపోయినాక మీరు ఏం చేసేసి వెంటనే మీరు ఏం చేయాలంటే ఫోల్డర్ ఓపెన్ చేసాను. ఫోల్డర్ ఓపెన్ చేసేసి ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఆర్చీవ్స్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు ఏమైందంటే మీరు ఏదైతే డౌన్లోడ్ చేశారో COVID-19 సంబంధించిన డేటా సెట్, ఆ సెట్ అనేది ఇక్కడ కనపడింది. దీని మీదకి వెళ్ళి డబల్ క్లిక్ చేసేయండి. డబుల్ క్లిక్ చేసేయగల మీకు ఏమైందంటే దాంట్లో ఉన్న డేటా మొత్తం కూడా మీకు ఇలా షో అవ్వడం అనేది జరిగింది. అంటే మీకు ఏదైనా సరే ఒక డేటా అంతా కూడా ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఎలా ఉంది, కాలమ్స్ ఉన్నాయి, బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి చూడండి. ఎక్సెల్ షీట్లో ఏముంటుంది, డేటా అని ఒక కాలము, ఇంకొక కాలము, వేరే కాలమ్స్ వేరే కాలమ్స్ వేరే కాలమ్స్ ఏం చేశారు, బోల్డ్ అన్ని కాలమ్స్ నాకు ఏమైందంటే ఒక డేటా అనేది ఏమైందంటే స్టోరేజ్ అయి ఉందనమాట. ఇలా ఇదంతా కూడా ఏ ఫార్మేట్లో స్టోరేజ్ అయింది, టేబుల్ ఫామ్లో స్టోరేజ్ అయింది. అంటే ఒక టేబుల్ ఫార్మేట్లో ఒక డేటాని కనుక మనం స్టోర్ చేసుకోవాలంటే ఏం చేస్తారంటే డేటా సెట్స్ అనే వాటిలో స్టోర్ చేస్తారు అనేసి గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. అంటే ఒక డేటా సెట్ని కనుక క్రియేట్ చేయాలంటే మనమే ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి దాంట్లో డేటా ఇచ్చేసి అయినా స్టోర్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే ఆన్లైన్లోకి వెళ్ళేసి కనుక మనం వాటితో కనుక వర్క్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటే kaggle.com అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళేసి దాంట్లో మనకి ఏముంటాయి అంటే బోల్డ్ అన్ని డేటా ఫ్రేమ్స్, డేటా సెట్స్ అనేవి ఉంటాయి. వాటిలో ఒక డేటా సెట్ అనే దాన్ని ఇన్స్టాలేషన్ చేసేసి దాంతో కూడా మనం ఏం చేయొచ్చు అంటే సేవ్ చేసుకోవడం ద్వారా దాని ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే వర్క్ అనేది చేయొచ్చు అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందో ఒక డేటా సెట్ని డౌన్లోడ్ చేయడంలో? ఎనీబడి హ్యావ్? ఓకే. ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఇంతవరకే నేర్చుకున్నాం. టుమారో సెషన్లో ఏం చేద్దామంటే డేటా ఫ్రేమ్స్ని ఎలా క్రియేట్ చేస్తారు, వాటితో చేసే బోల్డ్ అన్ని ఆపరేషన్స్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే టుమారో సెషన్లో నేర్చుకున్నాం. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై.